లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి లవ్ చెప్పండి? ఈజ్ ఎమోషన్. ఓకే. ఆ ఎమోషన్ ఉన్న వ్యక్తి రావాలి. లవ్, కేరింగ్, సపోర్ట్, అన్నీ, మోరల్ సపోర్ట్, ఎవ్రీథింగ్. ఒక ట్రూ పర్సన్ కావాలి నాకు, ఓకే. జెన్యున్ పర్సన్. సో ఇంకా మీకు మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, సో ఓవరాల్గా చూసుకుంటే చాలామంది ఎనిమీస్ ఉంటారని అంటారు. సో మీ లైఫ్లో ఈ పర్సన్ వల్ల నా లైఫ్ ఇక్కడ సంథింగ్ స్పాయిల్ అయింది అనిపిస్తుంది, సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఉంది. ఒక అమ్మాయి వల్ల నేను పబ్స్కి అలవాటైపోయాను ఒకప్పుడు. ఓకే. బాగా అలవాటైపోయాను. సో తను నా లైఫ్లో చేసింది, ఇంట్లో గొడవలు కూడా పెట్టేసింది అనమాట పేరెంట్స్ తోటి, అన్నయ్య వదిన వాళ్ళతోటి. సో అప్పటి నుంచి అమ్మాయిని కట్ చేసేసాను, అన్నీ బంద్ చేసేసాను. షూట్స్, ఇప్పుడు షూటింగ్స్, జిమ్ము, డ్యాన్స్, ఇవే నా లైఫ్, ఇదే నా ప్రపంచం. సో మరి బ్రదర్ సపోర్ట్ ఎలా ఉంటుంది? అన్నయ్య సపోర్ట్ మంచుకుంది. అన్నయ్య ఆడిషన్స్కి వెళ్ళినప్పుడల్లా వస్తూ ఉంటారు. సో ఏం ఆఫర్ వచ్చినా నాతో ట్రావెల్ చేస్తూ ఉంటారు అన్నయ్య. ఓకే. నన్ను షూటింగ్స్కి తీసుకెళ్తూ ఉంటారు. సో క్యారెక్టర్ వైజ్ మాట్లాడుకుంటే చాలామంది ఇప్పుడు గ్లామర్ రోల్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో ట్రెడిషనల్గా అంటే పద్ధతిగా కనిపించడం కంటే బోల్డ్గా కనిపించడానికి ఇష్టపడుతున్నారు. అండ్ అలా కనిపించిన వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ వస్తున్నాయి. సో అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి మీరు రెడీనా? నేనైతే రెడీ. నేను ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను కదా. సో నా ఫస్ట్ ఫిలింలో కూడా అదే కదా, బోల్డ్ కంటెంట్. సో నేను ఆ క్యారెక్టర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను, చేస్తాను. సో ఇన్ కేస్ డ్రెస్సెస్ విషయానికి వస్తే కొన్ని తమ్నెల్స్ చూసాము, సో మీకు అర్థమైపోయింది కదా. సో అలా చేయడానికి కూడా రెడీనా? అలా కూడా చేయడానికి రెడీ, బికినీ కూడా వేసుకుంటాను. ఓకే. సో ఏదైనా క్యారెక్టర్ కోసం చేయడానికి రెడీగా ఉన్నారు. నాలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం. సో నేను ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను. సో మంచిగా యూజ్ చేసేసుకోండి. సో పిండితే యాక్టింగ్ మనకు వచ్చేస్తుంది. సో ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఫైనల్గా చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు. సో అండ్ మీరు వచ్చి 1 year అవుతుంది, ఇన్ని మూవీస్, ఇంత సక్సెస్ వచ్చింది మీకు. సో కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? కొత్తగా వచ్చే వాళ్ళకైతే సో మీ టాలెంట్ని మీరు నమ్ముకొని మీరు వచ్చేయండి. మీరు వాళ్ళు అది అన్నారు, వీళ్ళు ఇది అన్నారు, సో క్యాస్టింగ్ కోచ్ ఉంటుంది, ఇవన్నీ సోది మాటలు. మీరు వచ్చి మీరు మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి, అదే చెప్తాను. వచ్చేయండి, ఎవరు రావాలనుకుంటున్నారో వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చేసేయండి. దివ్యశ్రీ చూసేసుకుంటుంది ఇక్కడ. నేను సపోర్ట్ చేస్తా. సపోర్ట్ చేస్తారు. సో మీకు కూడా మంచి ఛాన్సెస్ రావాలి. అండ్ ఇంకా ఆల్రెడీ సక్సెస్లో ఉన్నారు, సక్సెస్ వైపు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంకా మీరు ఏ క్యారెక్టర్స్ కానివ్వండి, సో మీరు అనుకునే సక్సెస్ని కూడా, సో ఆ సక్సెస్ మీకు రావాలని నేను అనుకుంటున్నాను. అండ్ మంచి మంచి ఆఫర్స్ తోటి మా ముందుకు వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. అండ్ ఇంకా ఎక్కువ మూవీస్ చేయండి.